హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ హాల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కొన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ పీసెస్ తీసుకున్నాను ఆన్లైన్ నుంచి. పేరేంటంటే పూర్ణిమ కలెక్షన్స్ అన్నమాట. పూర్ణిమ కలెక్షన్స్ అని చెప్పి ఫేస్బుక్ లో ఉంటుంది అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, మీకు ఫేస్బుక్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసి చెక్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్పాన్సర్ వీడియో కాదు ఫ్రెండ్స్, అండ్ కొలాబరేటివ్ వీడియో కూడా కాదు. నేను జస్ట్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ నేను చూస్తున్నప్పుడు, ఫేస్బుక్ లోనే అనుకుంటాను, ఫేస్బుక్ లో నేను చూస్తున్నప్పుడు నాకు ఆ పేజ్ కనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ చాలా ప్రైజెస్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు క్లియర్ గా ఫేస్బుక్ లో. సో నాకు అది బాగా నచ్చింది. చాలా మంది ప్రైజెస్ మెన్షన్ చేయరు, వాట్సాప్ నెంబర్ ఇస్తారు, డిఎం ఫర్ ప్రైజెస్ అని చెప్పి, డిఎం ఫర్ డీటెయిల్స్ అని చెప్పిస్తారు. బట్ నాకు ఆ ప్రైజెస్ ఇవ్వడం నాకు బాగా నచ్చింది. సో నేను పర్చేస్ చేశాను కొన్ని ఐటమ్స్, ఒక 4 to 5 ప్రొడక్ట్స్ వరకు తీసుకున్నాను. సో ఈరోజు అవి చూపిస్తాను క్లియర్ గా. అండ్ నేను ఆర్డర్ చేసిన తర్వాత నాకు ఇలా ప్యాకేజింగ్ లో వచ్చింది. సో ఇది నా అడ్రస్ ఉంది, ఇలా వచ్చింది అనమాట. బ్యూటిఫుల్ గా ఇలా బబుల్ ర్యాప్ చేసి ఇచ్చారనమాట. సో షాపింగ్ చూసేద్దాము, ఏంటి పర్చేస్ చేసిన ఏంటో. అండ్ నేను క్లియర్ గా ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ నేను ప్రైస్ చెప్పేటప్పుడు మీరు మిస్ అయితే నేను స్క్రీన్ మీద కూడా నోట్ చేస్తాను, చూడండి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. సో ఫస్ట్ పీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్, చూడండి. ఇవి తీసుకున్నాను. ఇవి ఏంటంటే మల్టీ కలర్ వచ్చింది, మధ్యలో మల్టీ కలర్ అంటే ఎల్లో అండ్ పింక్ టైప్ లో వచ్చింది. నేను క్లోజప్ పెట్టి చూపిస్తాను. ఒక బుట్ట వచ్చింది, మనం ఈ బుట్ట కూడా తీసేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు, నేను క్లోజప్ పెట్టి చూపిస్తాను మీకు. సో ఈ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 235 రూపీస్ ఫ్రెండ్స్. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, చాలా నీట్ గా ఉన్నాయి, చూడండి. నాకు సూట్ అయిందో లేదా నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే నేను ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇప్పటికి చాలా ట్రై చేశాను, బట్ చాలా చిన్న బుట్లు అండ్ చాలా చిన్న చిన్న స్టడ్స్ నేను ట్రై చేశాను. ఇంత హెవీవి నేను ట్రై చేయలేదు అనమాట. చిన్న టెన్షన్ అనిపించింది, ఎంత హెవీవి నేను క్యారీ చేయగలనా లేదా అని చెప్పి. బట్ చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. చాలా షాపింగ్ హాల్స్ చేసేటప్పుడు నేను మీకు చాలాసార్లు చెప్పాను, నాకు అసలు ఎక్కువ పెట్టుకునేవి నాకు అసలు నేను అసలు బేర్ చేయలేను, హెడ్ఏక్ వచ్చేస్తుంది ఈజీగా అని చెప్పి. సో అందువల్ల భయపడ్డాను అనమాట. బట్ చాలా చాలా బాగున్నాయి, చూడండి. ఇవి ఏవైనా కొంచెం లెనిన్ శారీస్ దొరుకుతున్నాయి కదా, లెనిన్ శారీ మీద ఇలాంటివి మనం పెట్టుకుని మెడలో ఏమి వేసుకోకపోయినా సరే చాలా చాలా బాగుంటాయి అనమాట. చూడండి, ఇలా వచ్చింది ఇయర్ రింగ్. ఇది మనం తీసేసుకోవచ్చు, కింద చూడండి ఇది ఉంది కదా, ఇది తీసేసుకుంటే కొంచెం లూజ్ చేసి ఈ బుట్ట వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ ఇవి కూడా ఇలా పెట్టుకోవచ్చు. 235 రూపీస్ ఇవి. సో నాకు సూట్ అయ్యలేదో మాత్రం చెప్పడం మర్చిపోకండి. పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి, చూడండి. ప్రతిదీ ఇలా జిప్ లాక్ టైప్ కవర్ లో పెట్టించారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, ఇవి నార్మల్ బుట్టలు అనమాట. పైన నెమలి డిజైన్ వచ్చింది, పీకాక్ డిజైన్ టైప్ లో వచ్చింది. ఇలాంటివి ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర, 2-3 పేర్స్ ఉన్నాయి. బట్ నాకు చాలా చాలా బాగా నచ్చాయి. మా అక్కకి కానీ లేదంటే ఎవరైనా ఫ్రెండ్కి కానీ గిఫ్ట్ గా ఇవ్వచ్చు అని చెప్పి తీసుకున్నాను. వీటి ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. నేను పెట్టుకున్నది కూడా నేను పిక్చర్ యాడ్ చేస్తాను. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి, చూడండి. ఇవి నేను చాలా దగ్గర చూసాను, బట్ ఇప్పుడు వచ్చి పర్చేస్ చేయలేదు. స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు కూడా చూసాను. చూడండి, ఇట్లా వస్తాయి. 90 రూపీస్ అనమాట. తర్వాత కూడా ఒక పెయిర్ ఆఫ్ మాక్సిమం అన్ని ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను. అండ్ ఒకటి ఫింగర్ రింగ్ అనమాట. నెక్స్ట్ పేర్ వచ్చేసి ఇవి, చాలా క్యూట్ గా ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను ఆర్డర్ చేసిన తర్వాత ఇది వెనకతలా ఊడిపోయింది అనమాట, అంటే బ్రోక్ అయిపోయి వచ్చింది నాకు. చూడండి, నేను గమ్ పెట్టాను, గమ్ కూడా కనిపిస్తుంది వెనకతలా. బట్ నేను ఎప్పుడైతే
నాకు ఇది అండ్ ఆల్సో ఒక పీస్ నాకు బ్రోకెన్ వచ్చిన తర్వాత నేను ఫొటోస్ తీసి వెంటనే పంపించాను. వాట్సాప్ గ్రూప్ ఉంటుందన్నమాట వాళ్ళకి. వాట్సాప్ గ్రూప్ వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు నెంబర్స్. సో కలెక్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు పంపించడానికి అనమాట. లేటెస్ట్ కలెక్షన్స్ కానీ వాటి ప్రైజెస్ తో పాటు పంపిస్తున్నారు. సో మనకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్లోనే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. సో నేను ఇవి బ్రోక్ అయ్యి వచ్చినప్పుడు నేను వాళ్ళకి పిక్ తీసి పెట్టాను. సో వాళ్ళు వెంటనే నాకు ఆ డే నేను ఆఫ్టర్నూన్ పెట్టాను, ఈవినింగ్ లోపు వాళ్ళు నాకు ఈ వీటి ప్రైస్ అనేది వీటిది అండ్ ఏదైతే బ్రోకెన్ అయిందో అది రీఫండ్ చేసేసారు. రీఫండ్ చాలా మంది రీఫండ్ చేయరు. మనం ఇవి నార్మల్ గా డ్యామేజ్ వచ్చిన తర్వాత రీప్లేస్ చేస్తారు. బట్ వీళ్ళు ఏంటంటే ప్రొడక్ట్ రీప్లేస్ ఏం చేయలేదు, రీఫండ్ చేసేసారనమాట. బట్ ఇది మనం ఫెవిక్విక్ తో కానీ నార్మల్ ఫెవిక్వాల్ తో కానీ మనం అంటించేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి రీఫండ్ చేశారనమాట. సో ఇవి వచ్చేసి 55 రూపీస్. ఇవి ఇంకా అంటించాను కాబట్టి నేను దీన్ని పెట్టుకొని చూపించలేదు. సో ఫోటో కూడా చూపించలేదు, ఎందుకంటే ఇది పెట్టుకుంటుంటే ఇంకా గమ్ ఆరలేదన్నమాట, అందుకని పెట్టుకొని ఫోటో తీసుకోలేదు. సో ఇవి సో నెక్స్ట్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి సేమ్ ఇవే అనమాట. నేను చెప్పాను కదా మీకు ఇందాక కిందది మనం తీసేసుకోవచ్చు అని చెప్పి. సో అట్లనే సేమ్ ఇవి స్టడ్స్ అనమాట. 100 రూపీస్. ఇవి చాలా క్యూట్ గా ఉన్నాయి ఇవి. వీటి మీద ఇవి ఇంకా లైట్ వెయిట్ ఉన్నాయి, ఎందుకంటే మనకి కింద బుట్ట రాదు కదా, అందువల్ల అనమాట. నెక్స్ట్ లాస్ట్ పీస్ వచ్చేసి ఒక ఫింగర్ రింగ్ ఆర్డర్ చేశాను. ఒక బ్రోకెన్ పీస్ వచ్చిందని చెప్పాను కదా, అది అండ్ ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఇది ఒకటి బ్రోకెన్ పీస్ అనమాట. బట్ నేను ఇది ఫిక్స్ చేసేసాను మాక్సిమం. ఎలా వస్తుంది, ఇది వచ్చేసి 110 రూపీస్ అనమాట. చూడండి బాగుంది కదా. ఎప్పుడు ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ అండ్ ఇంత పెద్ద ఫింగర్ రింగ్స్ ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట నేను. సో ఇది లాస్ట్ పీస్. మాక్సిమం అన్ని చూపించేసాను. ఓన్లీ ఆర్ 1 2 3 వచ్చేసి 6 పీసెస్ అనమాట. 5 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ ఒక ఫింగర్ రింగ్ అనమాట. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇప్పుడు చాలా చాలా ట్రెండీగా నడుస్తుంది. మనం ఇలాంటి ఇయర్ రింగ్స్ ఏంటంటే ఏదైనా మంచి లెనిన్ సారీ కట్టుకొని దాని మీద ఓన్లీ ఇలాంటి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని మెడలో ఏమి వేసుకోకపోయినా సరే చాలా చాలా క్లాసీ లుక్ ఇస్తాయి అనమాట, నేను చూసినంత వరకు చాలా మంది దగ్గర. సో కలెక్షన్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. 2 పీసెస్ బ్రోకన్ అని చెప్పాను కదా, అవి కూడా నేను ఫిక్స్ చేసేసాను. మాక్సిమం ఫిక్స్ అయిపోయినట్టే. ఇయర్ రింగ్ అండ్ ఆల్సో ఈ ఫింగర్ రింగ్ కూడా నేను పెట్టుకొని చూపించాను కదా. సో వాళ్ళు నీట్ గా ఇలాంటి బ్యాగ్స్ లో అండ్ ఆల్సో బబుల్ ర్యాప్ చేసి కూడా ఇచ్చారు. అయినా సరే విరుగుతూ ఉంటాయి కదా ఇయర్ రింగ్స్, వెనకాల స్టడ్ అవి ఇయర్ రింగ్స్ ఉడుతుంటాయి కదా. సో అయినా సరే వాళ్ళు రీఫండ్ చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఒకసారి చెక్ చేయండి, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా. సో అప్పట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ కలెక్షన్ లో నాకు ఏంటి సూట్ అయిందో అండ్ ఇయర్ రింగ్స్ ఏం సూట్ అయ్యాయో నాకు కింద చెప్పండి, కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను లాస్ట్ లో పిక్స్ యాడ్ చేస్తాను. సో నేను ఇంకా బోల్డ్ షాపింగ్ హాల్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. షాపింగ్ హాల్స్ చాలా చెయ్యాలి, కానీ అందరూ షాపింగ్ చేస్తారా, షాపింగ్ హాల్స్ ఎప్పుడు బోరింగ్ ఉంటాయి అది ఇది అని అంటున్నదని చెప్పి చేయట్లేదు అనమాట. డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను ఇప్పుడు. సో అప్పట్లాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.